అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న మనం ఒక వీడియో అయితే రిలీజ్ చేసాం. అదేంటంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిలో ఈ 175 నియోజకవర్గాల్లో ఈ కూటమికి చెందినటువంటి అభ్యర్థులు ఎవరెవరు గెలవబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం మొన్నటి వీడియోలో చెప్పాం. కానీ ఈరోజు ఈ కూటమి నుంచి 88 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు 10,000 నుంచి పైగా మెజార్టీ సాధించేటువంటి వారి గురించి, వారి యొక్క స్థానాలు, వారి గురించి వివరించబోతున్నాం. అంటే ఇది పోల్ సర్వే కాదు, ఎగ్జిట్ పోల్స్ కానీ, ప్రీ పోల్స్ కానీ ఇవి కాదు. మరి తాజాగా ఏంటంటే ఈ లిస్టు ఆయా పార్టీలు, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ చేసుకున్నటువంటి అంచనాలు యొక్క సర్వేల ద్వారా అందినటువంటి సమాచారం ఇది. అది మనకు లీక్ అయ్యి ఉండింది. అట్లాగే ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ 88 మంది వచ్చి 10,000కు పైగా మెజార్టీ సాధించబోతున్నారు కూటమి అభ్యర్థులు అనేది బాగా ప్రచారం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం వైరల్ అయ్యేటువంటి దాన్ని ఈ వీడియోలో మీకు వివరిస్తాను. దీని మీద మళ్ళీ జూన్ 4వ తేదీ ఫైనలైజ్గా కూడా మాట్లాడుకుందాం. కానీ దానికి ముందు ఈ 88 మంది 10,000కు పైగా మెజార్టీ కూటమి అభ్యర్థులు సాధించేటువంటి ఎవరు అనేది లిస్టు ద్వారా యొక్క స్థానము, వాళ్ళ పేర్లు అనేవి మీకు వివరిస్తాను. ముందుగా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడదాం. శ్రీకాకుళం జిల్లా నుంచి కూటమి అభ్యర్థి ఇచ్చాపురం అశోక్ 10,000కు పైగా మెజార్టీతో గెలుస్తారని ఈ యొక్క వీళ్ళ అంచనాలు. అట్లానే టెక్కిలిగూడ అచ్చెన్నాయుడు కూడా 10,000కు పైగా మెజార్టీతో గెలుస్తాడని, అట్లానే శ్రీకాకుళం జి శంకర్ కూడా 10,000కు పైగా మెజార్టీతో సాధించి విజయం సాధిస్తారని, అట్లానే విజయనగరం జిల్లాకు వచ్చాక రాజాం కొండ్రు మురళి 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, అట్లానే విజయనగరం వచ్చేసి అతిథి నాయుడు ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని ఈ యొక్క సర్వేలు, వాళ్ళ అంచనాలు. అట్లానే ఈ యొక్క విశాఖపట్నంకి వచ్చాక శృంగవరపు కోట కె లలిత కుమారి ఈమె కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తుందని, భీమిలి గంటా శ్రీనివాసరావు ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, విశాఖ ఈస్ట్ వి రామకృష్ణ ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, గాజువాక పి శ్రీనివాసరావు ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, విశాఖపట్నం వెస్ట్ ఘనబాబు ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, అట్లాగే చోడవరం కేఎస్ఎన్ రాజు ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, అనకాపల్లి కొనతాల రామకృష్ణ ఈయన కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరపున, జనసేన అయినా కూటమి తరపున 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, పెందుర్తి పంచకర్ల రమేష్ ఈయన జనసేన ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, యలమంచిలి ఈయన కూడా జనసేన విజయ్ కుమార్ 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, పాయకరావుపేట తెలుగుదేశం ఈమె వై అనిత ఈమె కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని వాళ్ళ యొక్క అంచనాలు. ఇక అట్లనే కాకినాడ పార్లమెంటు పరిధిలోకి తీసుకుంటే పత్తిపాడు వై సత్యప్రభ 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, ఇక నెక్స్ట్ పిఠాపురం ఇక్కడ జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఈయన 10,000 పైన అన్నారు, కానీ దాదాపు ఇక్కడ మెజార్టీ వచ్చేసి 40,000 నుంచి 50,000 దాటినా కూడా కొందరైతే 60,000-70,000 అంటున్నారు, ఇంకా కొందరైతే 1,00,000 అంటున్నారు. ఇక్కడ బాగా మెజార్టీ సాధించేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్కి ఉంది. ఇక కాకినాడ రూరల్ పంతం నానాజీ ఈయన జనసేన ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధించే అవకాశం ఉంది. పెద్దాపురం చినరాజప్ప తెలుగుదేశం ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ. కాకినాడ సిటీ వి వెంకటేశ్వరరావు ఈయన 10,000కు పైన మెజార్టీ. జగ్గంపేట జ్యోతుల్ నెహ్రూ ఈయన కూడా 10,000కు పైన మెజార్టీ. రాజానగరం బత్తుల బలరామకృష్ణ జనసేన ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ. రాజమండ్రి సిటీ ఏ వాసు ఈయన 10,000కు పైగా మెజార్టీ. అట్లానే రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధించే అవకాశం ఉందని, కొవ్వూరు ఎస్సీ ఎం వెంకటేశ్వరరావు ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, నిడిదవోలు కందుల దుర్గేష్ జనసేన ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, ముమ్మిడివరం సుబ్బరాజు ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని తెలుగుదేశం. అమలాపురం ఆనందరావు తెలుగుదేశం ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, రాజోల్ దేవ వరప్రసాద్ జనసేన ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ జనసేన ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, మండపేట జోగేశ్వరరావు ఈయన కూడా తెలుగుదేశం ఈయన కూడా కూటమి తరపున 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, అచంట
పితాని సత్యనారాయణ ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, పాలకొల్లు రామాయణాయుడు ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, నర్సాపురం బొమ్మిడి నాయక్ ఈయన కూడా జనసేన 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, భీమవరం రామాంజనేయులు ఈయన కూడా 10,000 మెజార్టీ సాధిస్తారని జనసేన. తర్వాత ఉండి త్రిపుల్ రఘురామకృష్ణరాజు తెలుగుదేశం ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, అట్లనే తణుకు రామకృష్ణ ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని ఈ యొక్క సర్వేలు అయితే చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోకి తీసుకుంటే గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు అంటే ఇక్కడ వల్లభనేని వంశీ పోటీ చేస్తున్నాడు. 10,000కు పైగా ఈ యార్లగడ్డ వెంకట్రావు గెలవబోతున్నాడని, పెడన వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం ఈయన 10,000కు పైగా మెజార్టీ, మచిలీపట్నం కొల్లు రవీంద్ర 10,000కు పైగా మెజార్టీ, అవనిగడ్డ మండల బుద్ధప్రసాద్ ఈయన 10,000 మెజార్టీ పైన, తర్వాత పెనమలూరు బోడే ప్రసాద్ ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ, విజయవాడ ఈస్ట్ వెస్ట్ సుజనా చౌదరి బీజేపీ ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా 10,000కు పైగా మెజార్టీ, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ, మైలవరం వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ, తాడికొండ శ్రావణ్ కుమార్ 10,000కు పైగా మెజార్టీ, మంగళగిరి నారా లోకేష్ ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ, పొన్నూరు దూరిపాల నరేంద్ర ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ, తెనాలి నాదెండ్ల మనోహర్ ఈయన కూడా 10,000కు పైన మెజార్టీ, పత్తిపాడు రామాంజనేయులు ఈయన కూడా 10,000కు పైన మెజార్టీ, అట్లనే నర్సరాపేట పార్లమెంట్ పరిధి చూస్తే పెదకురపాడు ఇది కూడా 10,000 పైన మెజార్టీ, చిలకలూరిపేట పత్తిపేట పుల్లారావు ఈయన కూడా 10,000 పైన మెజార్టీ, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ ఈయన కూడా 10,000 పైన మెజార్టీ, గురజాల వై శ్రీనివాసులు ఈయన కూడా 10,000 పైన మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక బాపట్ల పార్లమెంట్ చూస్తే పచ్చూరు ఏలూరు సాంబశివరావు ఈయన 10,000కు పైగా మెజార్టీ, అద్దంకి గొట్టిపాటి రవికుమార్ ఈయన కూడా 10,000కు పైన మెజార్టీ సాధిస్తారు. ఇక ఒంగోలు పార్లమెంట్ పరిధి చూస్తే ఒంగోలు దామచర్ల ఆంజనేయులు మాగుంట బాలినేని శ్రీనివాసరెడ్డి మీద దామచర్ల ఆంజనేయులు 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, గిద్దలూరు ఇక కందుల నారాయణ రెడ్డి 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, కొండేపి డోలా బాలవీరాంజనేయులు తెలుగుదేశం ఈయన కూడా 10,000కు పైన మెజార్టీ సాధిస్తారని, ఇక నెల్లూరు పార్లమెంటు పరిధిలోకి తీస్తే కావలి కె కృష్ణారెడ్డి 10,000కు పైగా మెజార్టీ, కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈమె 10,000కు పైన మెజార్టీ, నెల్లూరు సిటీ నారాయణ ఈయన కూడా 10,000కు పైన మెజార్టీ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈయన కూడా 10,000కు పైన మెజార్టీ సాధిస్తారని అంచనాలు వేస్తున్నారు. ఇక రాజంపేటలో తీసుకుంటే రాజంపేటలో కూడా ఈ అభ్యర్థి 10,000కు పైన మెజార్టీ సాధిస్తాడని, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి 10,000కు పైన మెజార్టీ సాధిస్తారని, కర్నూలు టీజే భరత్ ఈయన కూడా 10,000కు పైన మెజార్టీ సాధిస్తారని, ఎమ్మిగనూరు నాగేశ్వరరావు ఈయన కూడా తెలుగుదేశం అభ్యర్థి 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని ఈ యొక్క అంచనాలు వేస్తున్నారు. ఇక అనంతపురం జిల్లాలో ఉరవకొండలో కేశవ ఈయన 10,000కు పైన మెజార్టీ సాధిస్తారని, గుంతకల్ వై వెంకటరామిరెడ్డి ఈయన 10,000కు పైన మెజార్టీ సాధిస్తారని, తాడిపత్రి జేసీ అశ్విత్ రెడ్డి ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, హిందూపురం బాలకృష్ణ ఈయన కూడా 10,000 పైన మెజార్టీ సాధిస్తారని, పెనుగొండ సబిత ఈమె కూడా 10,000కు పైన మెజార్టీ సాధిస్తుందని, పుట్టపర్తి ఈయన కూడా ఎక్కడ కూడా అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి 10,000కు పైన మెజార్టీ సాధిస్తారని, కదిరి వెంకటప్రసాద్ తెలుగుదేశం ఇక్కడ కూడా 10,000కు పైన మెజార్టీ సాధిస్తారని, నగరి అంటే రోజా మీద గాలి భానుప్రసాద్ ఈయన 10,000కు పైన మెజార్టీ సాధిస్తారని, అట్లానే పలమనేరు అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం ఈయన కూడా వైసీపీ అభ్యర్థి మీద 10,000కు పైగా మెజార్టీ సాధిస్తారని, ఇక కుప్పం నారా చంద్రబాబు నాయుడు ఈయన కూడా 10,000కు పైగా మెజార్టీ సాధించబోతున్నారని ఈ యొక్క సర్వేలు అయితే చెప్తున్నాయి. ఈ సర్వేలు కాదు, ప్రీ పోల్స్ కాదు, ఇవన్నీ కూడా టోటల్గా వారి యొక్క ఆ పార్టీల యొక్క అభిప్రాయాలు, ఆ పార్టీల యొక్క అంచనాలు, ఆ పార్టీల యొక్క స్ట్రాటజీ లెక్కలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. టోటల్గా కూటమి అభ్యర్థులు 110 నుంచి 130 దాకా, కొన్ని అయితే 150 దాకా చెప్పి కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ అధికారంలోకి రాబోతుందని, ఈ స్థానాలు 120 నుంచి 130, 140 వరకు గెలుపొందుతారని, వాటిల్లో 88 స్థానాల్లో ఈ కూటమి అభ్యర్థులు 10,000కు పైగా మెజార్టీ సాధించి విజయం సాధించబోతున్నారనేది ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఆ విషయాన్ని మీకు ఇప్పుడు వివరించాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.